హలో ఫ్రెండ్స్, ఈరోజు ఐన్ ర్యాండ్ రాసిన ది ఫౌంటైన్ హెడ్ పుస్తకం గురించి చిన్న వీడియో చేస్తాను. ఐన్ ర్యాండ్ అనే రచయిత్రి రష్యాలో పుట్టి అమెరికాకు వలస వస్తారు. అక్కడే తను చదివి స్థిరపడి కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేసి స్క్రీన్ ప్లే అలాంటివి రాసి దాని తర్వాత నవల రాస్తుంది. ఆ నవల్లో ది ఫౌంటైన్ హెడ్ అనే నవల ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నవలగా ఆమె కూడా ఊహించకుండొచ్చు. ఇంత కాలం గత 75 సంవత్సరాలుగా ఈ పుస్తకం కాలాలని దేశాలను దాటి ఇలా నిలబడుతుందని ఎవరు ఊహించకుండొచ్చు ఆ రోజు. ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 బుక్స్లో ఇది ఒకటి. అందుకని ఇది బుక్ ఒక ఆబ్జెక్టిజం అనే ఫిలాసఫీని బేస్ చేసుకొని కొన్ని పాత్రల ద్వారా నవలని రాసింది ఐన్ ర్యాండ్. ఇందులో వచ్చేసి 4 భాగాలుగా ఉన్నది. ఇది పుస్తకం దాదాపు 845 పేజీల పుస్తకం ఇది. దీన్ని డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇందులో 4 భాగాలుగా అని చెప్పాను కదా. మొదటి భాగం వచ్చేసి పీటర్ కీటింగ్ అనే పాత్ర, నెక్స్ట్ ఎలిజబెత్ ఎం టూహీ, గేల్ వైండ్, అలాగే లాస్ట్ హోడ్రోక్ ఈజ్ ది హీరో ఆఫ్ ది నవల్. తన ద్వారానే ఈ ఆబ్జెక్టిజం అనే ఫిలాసఫీ చెప్తాడు. వీళ్ళందరూ కూడా ఆ పాత్రలు హోడ్రోక్ జీవితంలో ఎలా వచ్చారు, ఇది ఆబ్జెక్టిజం అనే ఫిలాసఫీని నమ్మి హోడ్రోక్ నిలబడతాడు. ఈజ్ ది హీరో. ఇక్కడ హోడ్రోక్ అండ్ పీటర్ కీటింగ్ వీళ్ళిద్దరూ ఒక బిల్డింగ్స్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ కాలేజ్లో యూనివర్సిటీలో చదువుతుంటారు. అక్కడ సెకండ్ ఇయర్ అయిపోయేసరికి పాత డిజైన్స్ని మళ్ళీ అక్కడ లెక్చరర్స్ గీయమని చెప్పడం, కొద్దిపాటి మార్పులతో మళ్ళీ వాటిని డిజైన్గా కొత్తగా ఆవిష్కరించాలని చెప్పడం, ఇదంతా హోడ్రోక్కి నచ్చదు, హీరోకి. అదే పీటర్ కీటింగ్ ఏదో ఒకటి మాయ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంటాడు ప్రొఫెసర్స్ దగ్గర. అలాంటిది పాత ఒరవడిలో ఉన్న ఆ బిల్డింగ్స్ని, ఆ డిజైన్స్ని మళ్ళీ కొత్తగా ఏదో చిన్న మార్పులతోని చీటింగ్ చేసినట్టు ఇది చేయడం హీరో రోక్కి నచ్చదు. యూనివర్సిటీ నుండి బయటకు వచ్చేస్తాడు. మీరు నేర్పించేది అంతా కూడా నాకు నచ్చట్లేదు. మనిషి ఆలోచన అనేది ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి అని నమ్మే వ్యక్తి అన్నమాట హోడ్రోక్ అనే క్యారెక్టర్ యొక్క మెంటాలిటీ అలాంటిది. హోడ్రోక్ పాత్ర ఎలాంటిదంటే, తను నమ్మిన సిద్ధాంతాన్ని, తన యొక్క ఆలోచన, తన యొక్క మేధస్సు, ఆత్మ నుండి వచ్చే ఆ డిజైన్స్ యొక్క సృజనాత్మకతని ఇంకొకరు అందులో వేలు పెట్టి మార్చరాదు అనేది ఆయన ఫైనల్ డిసిజన్. అది ఆ నిబద్ధత ఉంటేనే ఎవరికన్నా తను వేసిన డిజైన్స్ని ఇస్తూ ఉంటాడు. అది ఆయన నిబద్ధత. అక్కడ స్టాండ్ తీసుకుంటాడు. నేను వేసిన దానికి ఇంకెవరు వేలు పెట్టరాదు, ఎందుకంటే అది నాది, నా వర్క్లో ఇంకొకరు వేలు పెట్టరాదు, ఎలాంటి మార్పులు చేయరాదు, నేనే ఇచ్చిన ఆ డిజైన్స్ని యాజ్ ఇట్ ఈస్ కట్టాలి అనేది ఎప్పుడు ఆయన ఫిలాసఫీ. అది నేను నా నుండి వచ్చిన దీన్ని ఇంకొకరు మార్చడానికి వీల్లేదు అని అంటుంది. అలాగే గవర్నమెంట్ నుండి ఒక పెద్ద ఎత్తున బిల్డింగ్స్ కట్టాలి పేదవాళ్ళకు అని అక్కడ న్యూయార్క్ గవర్నమెంట్ తీర్మానించి దాని యొక్క డిజైన్స్ హోడ్రోక్ దగ్గరకు వస్తాయి. హోడ్రోక్ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని చేస్తాడు, డిజైన్స్ చేసి మధ్యలోకి వచ్చేసరికి ఇంచుమించు 70% ఆ బిల్డింగ్స్ వర్క్ పూర్తయ్యే సమయానికి తను వేసిన స్కెచెస్, ఆ డిజైన్స్ అక్కడ కనిపించవు, మార్పులు చేర్పులు అయిపోతాయి. అది పీటర్ కీటింగ్ కూడా తను నేను ఏం చేయలేకపోయాను,
అంటే పీటర్ కిటింగ్ అనే వాళ్ళ ఫ్రెండ్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంటాయి. అలాగే గవర్నమెంట్ మార్పులు చేర్పులు చేయించి నా వల్ల కాలేకపోయింది అంటే సరే అనేసి నెక్స్ట్ డే బాంబ్స్ పెట్టి ఆ బిల్డింగ్స్ మొత్తం పేల్చేస్తాడు హోడ్రోక్. పేల్చేసినప్పుడు మొత్తం సంచలనం మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ ఇట్లా కూల్చేశారని, అది ఎవరు అంటే హోడ్రోక్ అని అతన్ని అరెస్ట్ చేస్తారు. చేసినాక కోర్టులో తీసుకెళ్ళినాక అక్కడ మాట్లాడతాడు హోడ్రోక్, అదే హీరో. ఎందుకంటే ఇది నా యొక్క సృజనాత్మకతకు సంబంధించింది, నా నుండి వచ్చిన ఆలోచనని కార్యరూపం చేయలేకపోయారు మీరు, కాబట్టి దీనిపైన పూర్తి హక్కు నాకే ఉంటుంది అని తనకు తానుగా కోర్టులో వాదించుకుంటాడు. అక్కడ కోర్టులో ఏదైతే మాట్లాడతాడో అది ఆబ్జెక్టిజం ఫిలాసఫీ అక్కడ చెప్తాడు హోడ్రోక్. ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అంతా కూడా హోడ్రోక్ ద్వారా అక్కడ కోర్టులో పెద్ద పెద్ద లాయర్సు, మళ్ళీ బిజినెస్ మ్యాన్స్ మొత్తం టోటల్ అక్కడ కోర్టులో కూర్చున్నప్పుడు తన యొక్క ఫిలాసఫీ, తన ఎందుకు అలా కూల్చేశాడు ఆ బిల్డింగ్స్ అనేది అక్కడ ఫిలాసఫీగా ఆబ్జెక్టిజం ఫిలాసఫీ అక్కడ చెప్తారు తను హోడ్రోక్ ఆ కోర్టులో. ఇది సెన్సేషనల్ అవుతుంది, అది గవర్నమెంట్ కూడా అంగీకరిస్తుంది. నీ యొక్క ఎప్పుడైనా కూడా మనకు స్వేచ్ఛ ఉంటేనే కొత్త ఆలోచనలు వస్తాయి, దాంట్లో వేలు ఎక్కడ పెట్టవద్దు. ఎవ్వరు కూడా కొత్త ఆలోచనలు చేసే ప్రతి వ్యక్తికి అడ్డంకులు ఉంటాయి, దాన్ని తట్టుకొని నిలబడ్డ వాడికి ప్రపంచానికి కొత్తగా ఇంకా ఏమైనా అందించగలడు అనేది హోడ్రోక్ సిద్ధాంతమే. అది తన స్వార్థం అంటాడు, నా పని నాకు స్వార్థం, నాది నేనే, నాది నా పనే నాకు స్వార్థం అని నమ్మే హోడ్రోక్ ఆబ్జెక్టిజం ఫిలాసఫీ ఇది ఐన్ ర్యాండ్ ద్వారా ఈ పుస్తకం అంతా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఫౌంటైన్ హెడ్ బుక్ సమరీ. ఇందులో 4 చాప్టర్స్ చదివి నేను మళ్ళీ సమరీ చేస్తాను, సారాంశం కొద్దిగా వీడియోస్ ద్వారా చెప్తుంటాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హోడ్రోక్ లాస్ట్ క్లైమాక్స్లో కోర్ట్ సీన్స్లో 10 పేజీలు ఉంటుంది. ఆబ్జెక్టిజం ఫిలాసఫీ అంతా కూడా హోడ్రోక్ ద్వారా ఐన్ ర్యాండ్ చెప్తుంది, సూపర్ ఉంటుంది. అది కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్.